ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే రైతులకు ఏమైతే మాకేంటి, ఎన్నికలే ముఖ్యం, రాజకీయాలే ప్రాధాన్యం అనేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయి ధాన్యం నీళ్లపాలై పుట్టెడు దుఃఖంలో రైతులు కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. రైతులను పట్టించుకోకుండా కాంగ్రెస్ నేతలు ప్రచారానికే ప్రాధాన్యం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అకాల వర్షాలతో పంటలు నష్టపోయి ధాన్యం నీలపాలై పుట్టెడు దుఃఖంలో రైతులు కొట్టుమిట్టాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. రైతులేమైతే మాకేంటి, ఎన్నికలే ముఖ్యం, రాజకీయాలే ప్రాధాన్యం అనేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఉన్న సమయం తమను పరామర్శించేందుకు లేదా అని బాధిత రైతులు మండిపడుతున్నారు. ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలు పట్టవా అంటూ ప్రశ్నిస్తున్నారు. రైతులకు భరోసా ఇచ్చే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్లడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగండ్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కాంటాలలో జాప్యం చేయడం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడంతో రైతులు ఎక్కువ నష్టపోయారు. ఇవేవి పట్టని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రైతులను పరామర్శించి ప్రభుత్వం నుంచి భరోసా కల్పిస్తే ఆయన ఏ రాష్ట్రంలో ప్రచారం చేయకున్నా ఎవరు ప్రశ్నించేవారు కాదు. ఈ నెల 17, 18న కేరళలో, 20న కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మొన్న మెదక్, నిన్న భువనగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కనీసం అక్కడైనా అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించకుండా ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రైతులను పరామర్శించడం సంగతి దేవుడెరుగు, కనీస ప్రకటన కూడా కరువైంది. 3 రోజులుగా వర్షం బీభత్సం సృష్టిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. ఓవైపు రాళ్ల వానతో పంటలు దెబ్బతినగా కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీళ్లపాలైంది. ధాన్యం విక్రయానికి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్న రైతుల కష్టాలు ఒకెత్తైతే రోజు ఆరబోసి ఎండిన ధాన్యం అకాల వర్షానికి ఒక్కసారిగా కండ్ల ముందే కొట్టుకుపోతుంటే అన్నదాత బాధ వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితుల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. తడిసిన ధాన్యాన్ని కొంటామని, కొనుగోళ్లు వేగవంతం చేస్తామని చెప్పాల్సిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పత్తా లేకుండా పోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 3 రోజులుగా వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురవుతుంటే సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసం స్పందించలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పంట పొలాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపు కన్నెత్తి చూడలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా, ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖకు మంత్రి ఉన్నారా అని రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.